నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. పాఠశాల చదువుల కన్నా లోకాన్ని చదివిన ఘనుడు నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. 50 సంవత్సరాల క్రితం ఆయన నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు కొన్ని వేల మందికి నిర్మిస్తుంది. సో 50 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ స్టోన్ జరుపుకున్న ఆ స్టూడియోకి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆనాటి విశేషాలతో పాటు దినదిన ప్రవర్ధమానమైన అన్నపూర్ణ స్టూడియోస్ రూపురేఖల గురించి ఇప్పుడు ఆయన మనతో మాట్లాడబోతున్నారు. నమస్తే సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అన్నపూర్ణ స్టూడియోకి ఫౌండేషన్ స్టోన్ పడి 50 years కంప్లీట్ అయింది. సో అప్పటి ఆ సంఘటన ఇప్పుడు తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అది పెద్ద లాంగ్ జర్నీ అండి. అది అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించవలసిన కారణాలు అవన్నీ తలుచుకుంటే నాన్నగారి పట్టుదల, గ్రిట్, డిటర్మినేషన్. ఆయనకి హీ వాజ్ నాట్ అ బిజినెస్ మ్యాన్ అనుకుంటాను నేను, బట్ హీ వాజ్ అ విజనరీ. ఆయనకి మనుగడ ఒకటి నంబర్ 1. రెండోది ఫిలిం ఇండస్ట్రీకి, ఆంధ్రాకి, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఇది ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది అనే దృక్పథంతో వచ్చారనమాట. ఓకే, అంటే అసలు ఈ స్టూడియో ఆలోచన ఆయన మనసులోకి వచ్చినప్పుడు ఇంట్లో ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారితో డిస్కస్ చేస్తారు. ఇటు అంటే మీకు అప్పటికి కొంత ఊహ అనేది వచ్చింది కాబట్టి మీతో ఎప్పుడన్నా డిస్కషన్ చేశారా? చేశారండి. ఆ రోజుల్లో 74లో అనుకుంటా. 74. ఐ వాజ్ 20 years old. ఓకే. మేజర్ అయ్యాను కదా, కొంచెం ఇంట్లో పెద్దవాడిని కాబట్టి అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉండేవారు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల ఈయనకి ఫ్లోర్ అవైలబుల్గా, షూటింగ్ ప్లేస్ అవైలబుల్గా లేకుండా అయిపోయింది. ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మేము విన్నది ఏంటంటే సారథి స్టూడియోస్ వాళ్ళతో వచ్చిన చిన్న డిస్ప్యూట్ వల్ల ఆయన మదిలో ఎట్లాగైనా మనమే స్టూడియో కట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అది మీతో ఏమన్నా అంటే డిస్ప్యూట్ అన్నది నేను అన్నండి. వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్లు ఏమీ లేవు. కారణాలు, సర్కమ్స్టాన్సెస్ అట్లా ఎవాల్వ్ అయినాయి అన్నమాట. అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ఈయన 74లో బైపాస్ ఆపరేషన్ చేశారు. ఓకే. ఈయనకి 4-5 గ్రాఫ్స్లో చాలా వరకు 95%, 90%, కొన్నిట్లయితే 100% బ్లాక్ ఉంది. సో ఇట్ వాజ్ అ సివియర్ డిజీజ్. ఓకే. కార్డియోవాస్కులర్ డిజీజ్లో లైట్గా డిజీజ్ ఉంటుంది, హెవీ డిజీజ్ ఉంటుంది. ఇది హెవీ డిజీజు. ఆ రోజుల్లో బైపాస్ ఆపరేషన్ అనేది ఇండియాలో చేసేవారు కాదు. సో ఈయన హ్యాడ్ టు గో అబ్రాడ్. సో ఈ ఆపరేషన్ తర్వాత ఇక కెరియర్ ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషను ఒక టాక్ ఏర్పడింది. ఓకే. బట్ మెనీ పీపుల్ డోంట్ నో దట్ ఈ బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంజిన్ రీబోర్ చేసినట్టే మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్స్ అండి. బికాజ్ యూ గోట్ అ ఫ్రెష్ బ్లడ్ సప్లై టు యువర్ హార్ట్. ఒక ఇది వస్తుంది, జోష్ వస్తుంది అనమాట లైఫ్లోకి. అది ఊహించలేదు ఆ రోజుల్లో. అదొక కారణం. రెండో కారణం, ఆ రోజుల్లో దేవదాసు, కొత్త దేవదాసు వచ్చింది, కృష్ణగారి. ఓకే. వచ్చినప్పుడు కొంచెం ఏయో ఆ క్యాంపుల్లోంచి కొన్ని అన్వాంటెడ్ ఒక టైప్ ఆఫ్ టాక్ వచ్చింది. అదే పాత దేవదాసు, ఇది కొత్త దేవదాసు చూపిస్తూ ఉంది, సంగతి ఏంటో, అసలు ప్రొడక్షన్ వాల్యూస్, ఇది కలర్లో చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయని వచ్చేసరికి ఈయన కొంచెం కష్టపెట్టుకున్నారు. అప్పటికే అమెరికాలో ఉన్నారు. ఆ అమెరికాలో ఉండి ఆయన జస్ట్ బిఫోర్ ద ఆపరేషన్ నాకు ఫోన్ చేసి, మన దేవదాస్ కూడా ఆయన కొన్నారు, రైట్స్ తీసుకున్నారు. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది విజయవాడలో. మన
రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారు, అన్నయ్య గారు కృష్ణ ప్రసాద్ గారు, ఆయన వాజ్ ద మేనేజింగ్ పార్ట్నర్. ఆయనతో మాట్లాడి యూ ప్లీజ్ రిలీజ్ మేక్ ష్యూర్ దిస్ ఓల్డ్ దేవదాస్ ఇస్ ఆల్సో రిలీజ్డ్ అని చెప్పేసరికి చేశారు. తర్వాత జరిగింది ఏంటో మీకు తెలుసు. ఈ పాత దేవదాసు, నాన్నగారి దేవదాసు 100 days ఆడింది. 100 days ఆడింది. అది వాళ్ళు కొంచెం నవయుగ వాళ్ళు అప్పుడు కష్టపెట్టుకున్నారు. సారథి స్టూడియోస్ నవయుగ కంట్రోల్లో ఉండేది. ఓకే. సో ఈయనైతే అప్పుడు అయితే మహాకవి క్షేత్ర దానికి స్టూడియో ఫ్లోర్స్ లేవని చెప్పటం జరిగింది. సో ఈయనకి ఆల్టర్నేటివ్ ఐదర్ హీ హ్యాస్ టు గో టు చెన్నై ఆర్ హీ హ్యాస్ టు గో టు బెంగళూరు ఆర్ బిల్డ్ అ స్టూడియో. ఓకే. సో ఆయన అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నన్ను సలహా కాదు ఏమంటాడో అని హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ కాబట్టి దెన్ మేము కుర్రాళ్ళం మన రక్తం ఎట్లా ఉంటుంది, ఉగ్గానే ఉంటుంది కదా, లేదండి మనం ఇక్కడికి వెళ్ళటం ఏంటి, ఇక్కడే చేయాలి అన్నారు. నేను చెప్పేది ఏదో నేను చెప్పాను. తర్వాత నేను ఫౌండేషన్ వెంగళరావు గారితో మాట్లాడితే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తానికి నేను స్టూడియో కడతాను అంటే ఆయన హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, అలాట్ చేశారు. ఈ రాళ్లలో ఎందుకు నాగేశ్వరరావు అని కూడా అన్నారు. అంటే కాదండి, ఫ్యూచర్ ఆఫ్ ది సిటీ ఇస్ దిస్ సైడ్, ప్లస్ అది ఒక మంచి వ్యూ ఉంటుంది. ఆ ల్యాండ్ చూస్తేనేమో అన్ని రాళ్ళు రప్పలు, మనకి ఇప్పుడు ఆ పిక్స్ చూసినా కూడా అలాగే కనపడుతుంటుంది. ఇట్లా ఈ షేప్లో ఉండేది వ్యాలీ లాగా, అన్ని రాళ్ళు బౌల్డర్స్. దాన్ని ఇట్లా చేశారనమాట. కొన్ని వందల వేల లారీలు మట్టి నింపి దాని డెవలప్మెంట్గా చేశారు. పాపం ఆయన సంపాదించిందంత దాంట్లోనే పెట్టారు. దట్స్ వై ఈ సైడ్ ఈజ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. అదే కానీ ఇంకొకళ్ళు అయితే ప్లేన్ ల్యాండ్ తీసుకునేవాళ్ళు కదా, మామూలు ప్లేన్ ల్యాండ్ తీసుకుని ల్యాండ్ కొనుక్కునేవారు. గవర్నమెంట్ దగ్గర అడగవలసిన అవసరమే ఉందండి. అప్పట్లో రేట్ కూడా చాలా తక్కువ, చీప్. ఇప్పుడంటే బాగా ఎక్స్పెన్సివ్ అయినాయి. కానీ ఈ కండిషనల్ అలాట్మెంట్లు ఇవన్నీ ఉండవు కదండి. ఇక ఆయన ఏది కాంప్రమైజ్ అవ్వకోకుండా అప్పుడు పెద్ద ఫ్లోర్ కట్టారండి. వన్ ఆఫ్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫ్లోర్స్. ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 12,000 square feet. చాలా పెద్ద ఫ్లోర్ అది. ఫస్ట్ ఫ్లోర్ సెక్రటరీ తీశారు. దాంట్లో రామనాయుడు గారు ఫస్ట్ ఫిలిం, ఐ మీన్ ఫస్ట్ ఫిలిం అన్నపూర్ణ 1976 అనుకుంటా. 76 జనవరిలో. జాన్యువరి. అన్నపూర్ణ స్టూడియోస్ రోడ్డు కూడా లేదు. సార్ యాక్చువల్గా ఆ స్టూడియో ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని పిలవటానికి కూడా రీజన్ అదే, అంటే గవర్నమెంట్ ఆటోమేటిక్గా రోడ్డు వేస్తుందనే ఒక అభిప్రాయంతో పిలిచారని కూడా అంటారు. సో నేను లేను కానీ, నేను అమెరికాలో ఉన్నాను కానీ గ్యారంటీగా అదే కారణం. ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే అక్కడ రోడ్ లేకపోతే, తార్ రోడ్ లేకపోతే బాగోదు కదండి. అప్పుడు దీనికి అప్రోచ్ రోడ్డు ఫాదరే కొన్నారు. ఇప్పుడు కూడా అప్రోచ్ రోడ్డు నాన్నగారే కొన్నారు. ఇట్స్ యాక్చువల్లీ ప్రైవేట్ ల్యాండ్. ఇది రోడ్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ దాకా అప్రోచ్ రోడ్ ఉంటుంది. అది కొని మనకి ఇచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈయనే కొన్నారు. అది మళ్ళీ హార్డ్ టాప్ రోడ్ లేదు. మీరు అప్పుడు రామకృష్ణులు తీశారు ఆ టైంలో. ఆ రోడ్డు మీద పార్కు పక్కన రోడ్డు ఉంది కదా, ఇప్పుడు రోడ్ నెంబర్ 2 ఎంత ఉంటుంది, 200 ఉంటుందా? అప్పుడు 20 అడుగులు. ఆ రోజుల్లో ఆ రోడ్డు వెడల్పు ఎంత, తర్వాత ఇప్పుడు అయినా ఇప్పుడు రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేది. సో నిజమే, మీరు అంత కరెక్టే. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ దట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దానికి ఒక డిగ్నిఫైడ్ స్టేచర్ తీసుకురావడానికి ఆల్సో ఇస్ వన్ రీజన్, మెయిన్ రీజన్. బట్ దిస్ మస్ట్ హ్యావ్ బీన్ హిస్ మైండ్. మాతో అయితే సంప్రదించలేదు. ఓకే. సరే, యాక్చువల్గా 75లో నాన్నగారికి అసలు ఒక సినిమా కూడా రిలీజ్ లేదు. బికాజ్ ఆఫ్ ఆయన ఆర్ట్ ఆపరేషన్ అయ్యి రావటం, తర్వాత స్టూడియో నిర్మాణం మీద దృష్టి కేంద్రీకరించడం వల్లే 75లో సినిమాలు లేవని మన అందరికి తెలిసిన విషయం అది యాక్చువల్గా. సో ఆయన
మార్నింగ్ వచ్చి స్టూడియోలో నిర్మాణ పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు. మధ్యాహ్నానికి అన్నపూర్ణమ్మ గారు క్యారేజ్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఈవినింగ్ వరకు ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు. అందుకే ఈ అన్నపూర్ణ స్టూడియో అనేది వాళ్ళిద్దరు ప్రేమ సామ్రాజ్యం అనే ఇది వచ్చింది కదా. ఏమున్నాయండి, నేను లేనండి ఆ టైంలో. మీరు అబ్రాడ్లో ఉన్నారు అప్పుడు. నేను 75 ఆగస్టులో జూలైలోనూ ఐ వెంట్ టు ఫర్ మై MBA టు అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్కి వెళ్ళా. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ 2 years 77 ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చాను నేను. కానీ చాలా ఫాస్ట్ కట్టారట, చాలా ఫాస్ట్ కట్టారు. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఆ ఫస్ట్ ఫ్లోర్ జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఫాస్ట్గా కట్టారు, క్యూరింగ్ కూడా టైం లేదు, కొంచెం ఒకసారి సేఫ్టీ టెస్ట్ ఛాన్స్ అంటే అప్పుడు చేయించాం ఒకసారి. మళ్ళీ మొన్న ఈ మధ్యన బోర్డు మీటింగ్లో ఆ రోజు నాన్నగారు ఇట్లా అన్నారు అని, సుప్రియ అంటే మళ్ళీ దానికి సేఫ్టీ టెస్టింగ్ ఏమన్నా స్ట్రెంగ్థనింగ్ చేయవలసి వస్తే స్ట్రెంగ్థనింగ్, అంత ఫాస్ట్గా కట్టారు. 76 ఆగస్టు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 monthsలో ఫ్లోర్ కట్టేశారు. జనవరిలో సెక్రటరీ ఓపెనింగ్ అయింది. అదే అంటే స్టూడియో ఓపెనింగ్ అయింది. స్టూడియో ఓపెనింగ్ అయింది, ఒక ఫ్లోర్తో అయిందండి. అది 5 monthsలో కట్టారు. ఏది ఈ ల్యాండ్ లెవెలింగ్, ల్యాండ్ డెవలప్మెంట్ అన్నీ కలిపి చాలా ఫాస్ట్గా కట్టారు. సరే, నాకు ఒక్కటి అర్థం కాదు సార్. ఇప్పుడు ఆయన హార్ట్ సర్జరీ చేసుకొని వచ్చారు, ఫ్యూచర్ ఏంటనేది తెలియదు, ఉన్న డబ్బు మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎలా సార్? అంటే అది చేయించుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాము అని మూలపడేవాళ్ళు 75%. మనం చేయించుకున్నాము, దిస్ ఇస్ ద న్యూ లైఫ్ అని ఒక వేరే స్పిరిట్తో చూసేవాళ్ళు వెరీ ఫ్యూ ఉంటారు. ఆయన ఆ కేటగిరీలోకి చేసే మనిషి అనమాట. అందుకని ఆలోచనే ఉంటుంది, ఇంకా ఏమో ఆలోచించలేదు. ఆయన తీసుకునే జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. దాని తర్వాత మీకు తెలుసు కదా, దసరా బుళ్ళలో ఇటువంటి డాన్సులు ఇవన్నీ స్ట్రెన్యూస్గానే ఉంటాయి. సెక్రటరీలో కూడా బ్రహ్మాండంగా డాన్స్ చేశారు కదా. ఒక 2-3 నెలలు రీహాబిటేషన్, ఫిజియోను అయ్యి ఇదన్నీ ఉంటాయండి. ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు డ్రింక్ ఆల్కహాల్. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్స్ అడ్వైస్ మీద 2 small drinks అది చాలాసార్లు చెప్పారు తీసుకునేవారు. వాళ్ళు డాక్టర్ ఏం చెప్తే అది ఇక వితౌట్ ఇంత కూడా డీవియేషన్ లేకుండా చేసేవారు. ఆయన 40-50 సిగరెట్లు కాల్చేవారు. ఆ రోజుల్లో ఫిల్టర్లు కూడా ఉండేవి. అన్ని ఎప్పుడైతే ఆపేమన్నారో అప్పుడు ఆపేసారు. ఇక నెవర్ టచ్డ్ అయ్యాను. సినిమాల్లో ఊరికే ఊదటం కానీ. సార్, ఆ తర్వాత యాక్చువల్గా అంటే మీరు ఇక్కడ లేరన్నారు కదా, అబ్రాడ్లో ఉండి ఉంటారు. మన జాయింట్ ప్రొడక్షన్స్ కూడా కొన్ని చేశారు. అంటే ఫస్ట్ సినిమా సెక్రటరీ ఇక్కడ స్టూడియోలో స్టార్ట్ అయింది, దాని తర్వాత కొన్ని జాయింట్ ప్రొడక్షన్స్ జరిగినాయి. అంటే పిఏపి వాళ్ళతో మంచి మనిషి అని కృష్ణరాజు గారితో. ఏమో నాకు కరెక్ట్గా తెలియదంటే అప్పుడు మీరు చెప్పేదాకా నాకు నిజంగా తెలియదు. ఇందాక అంటున్నారు కదా, తెలియదు. బట్ తర్వాత ఆయన ప్రొడక్షన్స్ చేయటం, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో వాజ్ అ పర్పెచువల్ లాస్ మేకింగ్ స్టూడియో, అంటే కంటిన్యూస్. ఆ రోజుల్లో 15 నుంచి 25 లక్షల దాకా పర్ ఇయర్ లాస్ ఉండేది. అందుకని ఆయన సినిమాలు స్టార్ట్ చేశారు. కళ్యాణితో స్టార్ట్ చేశారు, మురళీమోహన్ గారి హీరో. మురళీమోహన్ గారితో. ఇట్ వాజ్ అ స్మాల్ బడ్జెట్ ఫిలిం. తర్వాత ఇక మీకు తెలిసిందే అన్నీ వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్ వాస్ ప్రేమ. యాక్చువల్గా కళ్యాణి ఫస్ట్ సినిమా స్టూడియో అన్నపూర్ణ స్టూడియో తరఫున, ఆ తర్వాత జాయింట్ దీంట్లో బిఏపితో కలిసి మంచి మనస్సు అనే ఒక సినిమా చేశారు. తర్వాత వివి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రొడక్షన్తో కలిసి రామకృష్ణ చేసినట్టున్నారు. బట్ నాన్నగారి సోలోగా అంటే ఫస్ట్ బుచ్చిబాబు అనుకుంటారు. బుచ్చిబాబు బాగా మంచి కామెడీ ఫిలిం. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అది 50 రోజులు షూటింగ్ చేస్తే 1 గంట సేపు షూటింగ్కి వెళ్ళేవాళ్ళం.
మా పేర్లు ఊరికినే, నా పేరు నాగార్జున పేరు ఊరికినే ఉండే అంతే. మాకు అసలు ఏమీ సంబంధం లేదు, ఇంత కూడా సంబంధం లేదు. ఏంటి రాఘవేంద్రరావు గారు అనేవారు. ఫస్ట్ సినిమా నుంచే మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి, కళ్యాణ్ నుంచే. ఉన్నాయి, కరెక్టే. సో బుచ్చిబాబు తర్వాత పిల్ల జమీందారు చేశారు. పిల్ల జమీందారు కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకుంటాను. పర్వాలేదండి, బాగా. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా డిసప్పాయింట్మెంట్లు ఈ రోజుల్లో మేజర్. అవును. సినిమా ఆడితే బాగా డబ్బులు వస్తాయి, ఆడకపోతే అంతే, ఆస్తులు పోతాయి. ఆ రోజులు అట్లా ఉండే కాదు. ఒక యావరేజ్ ఫిలిం యూస్ టు మేక్ మనీ. ఎందుకంటే ఆ రోజు పర్సంటేజ్ సిస్టము, స్లాబ్ సిస్టమ్ ఉండేది కాదు, దాని డైనమిక్స్ వేరు. నాన్నగారు తర్వాత సడన్గా ఎందుకు సార్ అన్నపూర్ణ స్టూడియో మీద సినిమాలు నిర్మాణం ఆపడానికి ఏమన్నా రీజన్స్ ఏమని చెప్పారా? ఏం లేదండి, వే ప్రొడక్షన్ ఇదివరకు ఆయన చేసే గోల్డెన్ పీరియడ్లో, అంటే ఇప్పుడు అన్నపూర్ణ పిక్చర్స్ కానీ, పిఏపి వాళ్ళు కానీ, జగపతి వాళ్ళు కానీ, స్టైల్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ టోటలీ డిఫరెంట్. ఎవరో అప్పటికప్పుడు కథలు రాయటం, రౌండ్ స్క్రిప్ట్లు, ముందలే రిహర్సల్స్, ఒక సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ జరిగేది. ఒక సంవత్సరం ప్రీ ప్రొడక్షన్. అన్నపూర్ణ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేస్తే నెక్స్ట్ 1.5 2 years కానీ మళ్ళీ ఇంకో సినిమా వచ్చేది కాదు. ఈయనకి అన్నీ కలిపితే 4-5 సినిమాలు వచ్చాయి సంవత్సరానికి. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి ఏమైందంటేనండి, ప్రొడక్షన్స్ ఎప్పటికప్పుడు రాయటం, కొంచెం హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. ఏది ఇవాళ ఏం షూట్ చేస్తున్నాం, ఇవాళ తెలవకోకుండా సెట్ మీదకి వచ్చి రాస్తాం, ఆయనకి పడలేదు అంతే, అందుకనే మానేశారు. కానీ అప్పటికే ప్రేమాభిషేకం లాంటి సూపర్ డూపర్ సినిమా వచ్చింది బ్యానర్లో. మంచి సినిమా. ఒక విధంగా చెప్పాలంటే నాన్నగారి కెరియర్లో అసలు నెంబర్ 1 సినిమా, అంటే గ్రాస్ వైజ్గా కానీ సెంటర్స్ వైజ్గా కానీ. అది అట్లా ఆయన ఎపిక్స్ ఉన్నాయిలేండి. ప్రేమ్ నగర్ ఉంది, ఉన్నాయి, అవును. మోగ మనసులో ఉంది, విచరాది అంత ఇన్ని రోజులు ఆడిని. బట్ ఆఫ్ కోర్స్ దిస్ స్టాండ్స్ అవుట్. దాని తర్వాత కూడా ప్రేమ కానుక రాఘవేంద్ర గారితో, అది కొంచెం యావరేజ్, బిలో యావరేజ్గా ఉంది, ఎక్స్పెక్టేషన్ తగ్గ. దాని తర్వాత శ్రీరంగనీతులు స్టూడియో సినిమా, అది బాగా ఆడింది కోదండరామరెడ్డి గారితో. సో ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఇక ఆ పరిస్థితులకి ఇమ్మడలేక ఆయన స్టూడియో ఆపేసారు, సినిమాల నిర్మాణం ఆపేసి తర్వాత 2 సంవత్సరాల దాకా ప్రొడక్షన్స్ ఏమీ లేవండి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈయనకి నాకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఉండే. ఎందుకంటే ఫైనల్గా ఆయన పెట్టే డబ్బు, ఆయన కష్టం, ఆయన ఏదంటే అదే జరుగుద్ది కదా. ద వే ఐ యూస్ టు జస్టిఫై మై సెల్ఫ్. హూ ఆర్ యూ టు సే ఎందుకండి 3వ ఫ్లోరు, ఎందుకండి 4వ ఫ్లోరు, మీ సినిమాలే కదా ఇక్కడ ఎవరన్నా చేసేది, వచ్చినప్పుడు చూసుకుందామంటే కాదు, అసలు వాళ్ళు వస్తానికి మనం క్రియేట్ చేయాలి కదా. ఇది చికెన్ ఫస్టా ఎగ్ ఫస్టా ఉండేదన్నమాట ఇద్దరికి డిస్కషన్. ఫైనల్గా ఆయన అట్లాగే కట్టారు. ఆ లాస్ మేకింగ్ స్టూడియోకి బ్లాక్ టాప్ వేసారు ఆ రోజుల్లో. ఇంకా ఆ రోజుల్లో వేసింది ఇంకా ఈ రోజుల్లో ఉంది. అట్లాగే మేకప్ రూమ్స్ కడతాం కానీ అన్నీ సరిగ్గా ఉండాలి, సరిపడా ఉండాలి. ఆ రోజుల్లో సిస్టమ్ ఎట్లా ఉండేదంటే ఫ్రీలాన్స్ వర్క్ ఉండేది కాదండి. సినిమా సెట్ ప్రొడక్షన్కి కార్పెంటర్స్, మోడలర్స్, పెయింటర్స్ వర్ ఆన్ ది పేరోల్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఇప్పుడు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ డజంట్ పే దెమ్, దే ఆర్ ఫ్రీలాన్సర్స్. వాళ్ళు అన్ని స్టూడియోలకి వెళ్తారు, వాళ్ళకి రోజుకి ఎంత అని వేజ్ ఇస్తారు, వాళ్ళ మేస్త్రికి ఎంత ఇస్తారు, ఆర్ట్ డైరెక్టరు వాళ్ళకి వాళ్ళు ఎంతమంది కావాలంటే అంతమంది పెట్టుకుంటారు. అప్పుడు ఇది పెద్ద బర్డన్ అన్నమాట అన్నపూర్ణకి. ఒక 150 మంది యూస్ టు బి పేడ్, వర్క్ ఉన్నా లేకపోయినా. ఓకే, అట్లా ఉండేది. సో మనీ వాజ్ ఆల్వేస్ టైట్ అండి. నేను చూస్తూ ఉండేవాడిని కదా, ఓసారి 10,000కి కూడా షార్టేజ్ ఉండేది. సో లోన్స్ తీసుకున్నాము, ఆ లోన్స్ రీపే చేయలేక
నేనేమో ప్రతిదానికి ఈయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఎందుకు ఆయనకి తెలవాలి, ఆయన పనిలో ఆయన ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. వైట్ ఎలిఫెంట్ తీసుకొచ్చి దాన్ని ఎత్తి మీద వేసి వెళ్ళారు. ఏదో కేపెక్స్ అంటే క్యాపిటల్ పెట్టారు, మరి ఓపెక్స్ అంటే ఆపరేషన్స్ మనీ కావాలి కదా, ఆపరేషన్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐదర్ యూ మేక్ మనీ ఫ్రమ్ సర్వీసెస్ ఆఫ్ ద స్టూడియో ఆర్ యూ బ్రింగ్ ఇన్ అనదర్ ఇన్కమ్ స్ట్రీమ్. దట్ వాజ్ వై ఫిలిమ్స్ వర్ స్టార్టెడ్. మేము మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అదే రీజన్కి స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఏదో సినిమాలు తీయాలని ప్యాషన్ కాదు, ఒక లోపల నుంచి వచ్చిన మా జెనెటిక్స్లో ఉన్న ఇది జీన్స్లో ఉంటుంది కదా మీరు అని అవి చెప్తారు. ఆ గొడవలు ఏం కాదండి, కేవలం అవసరం, స్టూడియో మెయింటెనెన్స్కి అవసరం కాబట్టి ఇంకేం చేయాలి అని చెప్పి ఏమీ తెలవనాళ్ళం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అంటే ఏంటో, ఇది హౌ ఇట్ వర్క్స్ అనేది. ఎందుకంటే మిగతా వాళ్ళ పిల్లల్లాగా ఫిల్మ్ మేకింగ్లో మేము ఇన్వాల్వ్ కాల. నాన్నగారు ఇప్పుడు మమ్మల్ని అట్ట పెంచలా. ఏది నువ్వు ప్రొడ్యూసర్ అవుతావో, నువ్వు యాక్టర్ అవుతావో, లేదా నువ్వు డైరెక్టర్ అవుతావో, లేదా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళు అని ఈ మాటలు ఎప్పుడూ లేవు, అస్సలు లేవు ఇంట్లో. మేము కూడా స్టూడియో ప్రివ్యూలు చూడటం కానీ, స్టూడియో షూటింగ్కి వెళ్ళటం కానీ, ఏదో హాలిడేస్ వచ్చినప్పుడు ఊటీయో కొడైకెనాల్ వీళ్ళు షూటింగ్కి వెళ్ళేవారు 6 రోజులు, మేమేమో 4 రోజులు వెళ్ళి ఉండేవాళ్ళం. అప్పుడు ఏమైనా వెళ్తే 1-2 సార్లు వెళ్ళి మా ధోరణిలో మేము ఉండేవాళ్ళం. ఓకే, ఏదో బిజినెస్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. బట్ చేయక తప్పక వచ్చాను నేను. మీరు వచ్చారు, నాగార్జున తీసుకొచ్చారు. అదే సినిమా ఇండస్ట్రీ నడక ఎట్లా నడుచుకోవాలో తెలవనాళ్ళం కదా, డక్కా ముక్కిలు తెలుసుకుంటా. యాక్చువల్లీ గుడ్ థింగ్ హ్యాపెండ్, నేర్చుకోగలిగాం. దీంట్లో ఈయన ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. దట్ వే ఒకసారి అప్పచెప్పిన తర్వాత స్టూడియో ఎట్టా ఉండాలి, ఇట చేయాలి, అట చేయాలి, లేకపోతే మీరు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలి, ఈ ఇంటర్ఫియరెన్స్ ఆయన దగ్గర ఉండేది కాదండి. వదిలేసేవారు. లెట్ దెమ్ గో అండ్ ఫైట్, లెట్ దెమ్ గో. డక్క మొక్కిలు తింటేనే కదా. మనం గైడ్ చేస్తూ ఉండి మన పైనుంచి చూస్తూ ఉంటే ఏం నేర్చుకుంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఐ లెట్ హిమ్ లూజ్. నేను వెళ్ళి హ్యాండ్ హోల్డింగ్ చేయను. నేను ఇదే రీజన్ అండి. మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తే వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళే కదా వెళ్ళి కింద నుంచి పైకి రావాలి. సో అది కూడా ఆయన యాటిట్యూడ్ కూడా అట్టగే ఉండేది. సో మేము తిరిగి డైరెక్టర్ల చుట్టూ తిరిగి, అప్పుడు నాగార్జున ఎక్స్ప్రెస్ చేయలేదు, నాన్నగారు అనలేదు, నేను అనుకోలేదు. ఇంట్లోనే మనకి ఒక అతను అన్నాడు, బాగుంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఆలోచన నాకు రాలేదు, ఎవరికి మా ముగ్గురికి రాలేదు. అతనికి లోపల ఉంది, ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎవరితో వాళ్ళతో వీళ్ళతో ఐ ట్రై టు మౌంట్ ఫిలిమ్స్. ఒక 6 నెలలు ఎట్టగే జరిగిపోయింది. 6 నెలలు, సంవత్సరం బయట అందరు హీరోతో ట్యాప్ చేయటం వాళ్ళని. అదే అన్న ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ దెమ్. ప్రాక్టీస్ లేదు మీకు అసలు. లేదు అసలు. అందుకనే ఆయనకి ఇష్టం కూడా లేదు నాన్నగారికి. మీలాంటి వాళ్ళు ఏమడలేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని ఆయన కొంచెం రెసిస్టెన్స్ ఇచ్చారు. ఇస్తే ఒక సినిమా కదండి, ఒక సినిమా ఛాన్స్ ఇవ్వండి అని నేను ఏదో ఎట్టగో కన్విన్స్ చేయగలిగితే సరే అన్నారు. అప్పుడు ఇట్లా ఒక రౌండ్ అబౌట్ వేలో ఇటు తిరిగి ఇటు నుంచి ఇటు వచ్చినట్టు నాగార్జున అట్లా నడిచి వస్తూ ఉంటే అడిగా, మా కజిన్ బ్రదర్ వెంకటరత్నం గారు, మనం అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాం, ఇక్కడ ఎందుకు చూడకూడదు అన్న. చూడొచ్చు అన్నాడు. ఏదో బాగుంటుందిరా అన్నాడు. సరే అని చెప్పి ఇమ్మీడియట్గా అడిగితే అతను అసలు ఆలోచించకుండా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, ఎవరెట్టా రియాక్ట్ అవుతారో. ఇప్పుడు కొంతమంది తోచుకుని వస్తారు అన్నమాట. ఈయనేమో వెయిట్ చేశాడు. ఆ సర్కమ్స్టాన్సెస్ కుదిరినాయి కాబట్టి కుదిరింది అది.
సరే వెళ్ళి నాన్నతో మాట్లాడు అంటే లేదు లేదు నాకు భయ్యో నువ్వే మాట్లాడు అంటే నేను పెద్ద ప్లాన్ వేసుకుని ఈయన ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళి చెడిపోతారో ఎవరా లేకపోతే ఏం ఆలోచించానో కూడా నాకు రకరకాల ఆన్సర్స్ ఆయన రకరకాల క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ ఫార్ములేట్ చేసుకుని వెళ్ళా. అంటే ఆయన ఏమైతే ఏం చెప్పాలా అని. ఈ నాగార్జున వెనకాల ఉన్నాడు, నేను ముందులో ఉన్నాను. ఏమండి మేము సినిమా తీస్తామని చెప్పాను కదా, నాగార్జున అయితే ఎట్లా ఉంటుంది అన్న, బాగుంటుంది అన్నారు. అంతే, దే ఎండెడ్ ద కాన్వర్జేషన్. జస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు దానికి ముందు ఈ అన్నపూర్ణ 7 acres మొత్తం ఒకే బిట్ కదా? అవును, అది సపరేట్ బిట్ కదా అది. ఎందుకు అందరూ అనుకుంటారు ఎందుకు సపరేట్ బిట్ ఉంటుందని. అప్పుడు ప్రసాద్ వాళ్ళతో కొలాబరేషన్ చేసి ఎల్వి ప్రసాద్ గారితో అగ్రిమెంట్ అనమాట నాన్నగారికి. ఓకే, వెన్ ఈ స్టార్టెడ్ ది స్టూడియో వాళ్ళిద్దరూ అనుకుంది ఏంటంటే ప్రసాద్ను ప్రపూర్ణ అని పేరు పెట్టి ఒక సపరేట్ కంపెనీ ఫామ్ చేసి అక్కడ ల్యాబ్ పెడదాం, అది కొంచెం దూరంగా పెడదామని. ఆ 7 acres అందుకునే సపరేట్గా ఉంటుందండి. సో ల్యాండ్ కూడా అలినియేట్ అయ్యి ఉంటుంది. ఇట్ విల్ బి డిఫరెంట్. అన్నపూర్ణ స్టూడియోస్ అట్లాగో అట్లా ప్రపూర్ణ అట్లాగా అనమాట. తర్వాత రమేష్ గారికి మనమే పెట్టుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వస్తే నాన్నగారికి ఎవరు పెట్టుకుంటే ఏముంది, ఇక్కడ 10 మంది కనుక వస్తే ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది, అన్నపూర్ణకు కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఆరితేరినాళ్ళు ఆ బిజినెస్లో, వాళ్ళు వస్తే వాళ్ళు సొంతంగా పెట్టుకుంటా ఉంటే తప్పే ఉందని చెప్పి యాక్చువల్లీ అప్పుడు హీ వాజ్ వెరీ క్లోజ్ టు చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు చేత మాట్లాడి ఇట్లా ల్యాబ్ వస్తే బాగుంటుందండి, లేకపోతే ప్రతిదానికి చెన్నై మెడ్రాస్ వెళ్ళాలి అని చెప్పి ఒప్పించారు. అప్పుడు 10 acres ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు మెగ్నానిమస్గా 5 acres ఎల్విపి ఐ హాస్పిటల్కి డొనేట్ చేశారు. దాంతో పాటు 1 acre కూడా డొనేట్ చేశారు. బట్ వీఆర్ ఆల్వేస్ వెరీ హ్యాపీ దట్ దే కేమ్ అండి. 10 మంది వస్తేనే కదా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. యా, మీరు అన్నట్టు ఓకే, వైట్ ఎలిఫెంట్ని లాభాల్లోకి రావడానికి ప్రొడక్షన్లోకి వచ్చారు. నాగార్జున హీరో చేశారు, మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. విక్రమ్ లాభాలు అంటే ఐ మీన్ మెయింటెనెన్స్ కోసం. లాభం ఆ రోజుల్లో ఏమొచ్చేయండి సినిమాలకి సబ్జెక్టులు. సో మెయింటెనెన్స్ కోసం నాగార్జున హీరోగా పెట్టి విక్రమ్ స్టార్ట్ చేశారు. సో విక్రమ్ అనేది ఫ్రూట్ఫుల్ ఫిల్మ్ అయిందా మీకు? విక్రమ్ మేము తీసిన సినిమా, నేను తీసిన అన్నపూర్ణ స్టూడియోస్కి ఏ ఫిల్మ్ మాకు లాస్ లేదండి. నేను ఎట్లాగ ఆలోచించేవాళ్ళంటే ఇది మాకు ఇన్వెస్ట్మెంటు. ఎందుకంటే నాగార్జున ఫిల్మ్ సక్సెస్ఫుల్ అంటే ద మీనింగ్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అంటే ఏంటంటే ప్రొడ్యూసర్ షుడ్ మేక్ మనీ, డిస్ట్రిబ్యూటర్ షుడ్ మేక్ మనీ, ఎగ్జిబిటర్ షుడ్ మేక్ మనీ. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటేనే ఏ ఇండస్ట్రీలో ఆల్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు మన ఒక ఇండస్ట్రీ పెడితే షేర్ హోల్డర్స్ ఉంటారు, మీకు కస్టమర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ముగ్గురు హ్యాపీగా ఉంటేనే ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ అండి. ఎవరో ఒకళ్ళు హ్యాపీగా ఉంటే ఇట్ విల్ బీ నెవర్. సో ఎందుకు తక్కువకే అమ్మేవాడిని అండి నేను. పెద్ద ఎక్కువ రేట్లు నిలబెట్టి అమ్మటం అట్లా చేసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం మిగలాలి అనే ఉద్దేశంతో. సో పెద్ద ప్రాఫిట్లు ఏమి వచ్చేవి కాదు, కానీ ఇట్ వుడ్ బీ ఇనఫ్ టు సస్టైన్ ద స్టూడియో. ఒక శివాకి మాత్రం సూపర్ హిట్ కదా అది. అది మాకు ఇక్కడికంటే తమిళనాడును, హిందీ, కేరళ డబ్బుడ్ వర్షన్ అవి ఎక్కువ వచ్చినాయండి. ఎందుకంటే దోస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట. ఓకే, అక్కడ కూడా చాలా బాగా ఆడింది. దాన్ని మళ్ళీ శివ సినిమా అనేది ఒక ట్రెండ్ సెటర్ సార్. సో అసలు యాక్చువల్గా వర్మ గారి డైరెక్షన్లో శివ స్టార్ట్ చేయాలన్నప్పుడు అసలు ఎలా అనిపించింది సార్? అసలు వర్మనికి ఛాన్స్ ఇవ్వాలి అనే ఇది ఎవరిది అసలు? అది ఆర్జీవి ఫస్ట్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఏమి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎవరి ఫీలింగ్ అయినా అట్లాగే ఉంటుంది, తప్పే ఉంది దాంట్లో.
తర్వాత సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాడు. వాళ్ళు కూడా దే ఫెల్ట్ దట్ సేమ్ వే. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు మన దగ్గర సౌండ్ ఇంజనీర్ కృష్ణరాజు గారికి నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది. అంటే ఆ రోజుల్లో సినిమాలు ఏమి ఉండేవి కాదు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ యాజ్ అ సౌండ్ ఇంజనీర్ ఇన్ అన్నపూర్ణ. నేను అక్కడ ఉండేవాడిని కాకపోతే స్టూడియో మా పర్సనల్ పార్క్ లాగా ఉండేది. 365 రోజుల్లో 100 రోజులు 125 రోజులు షూటింగ్ జరిగితే గొప్ప, మిగతా అంతా ఖాళీ. సో కూర్చుని కౌర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నాకు వేరే పని లేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని, కౌర్లు చెప్తాడు. వచ్చి నా కొడుకున్నాడు, సినిమా పిచ్చాడు, ఒకసారి నేను కలుస్తాను అంటున్నాడు. కలుస్తావా, ఓ 15 నిమిషాలు కలువు అన్నాడు. సో అలాగే అన్నాను. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఆర్జీవి. ఆయన ఆర్టికులేషను, స్టోరీ, ది వే నరేషను, ఎడ తీస్తే బాగుంటుంది ఏంటి అనేది అసలు జనరల్ నాలెడ్జ్. అతను ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ రాద్దామని వచ్చాడండి. యాక్చువల్లీ డైరెక్షన్ గురించి రాలేదు. దట్ థాట్ కేమ్ లేటర్. ఓకే, చేసే నరేషన్ బట్టి. దెన్ సురేంద్ర వాజ్ మేకింగ్ రావు గారి ఇల్లు అనుకుంటా, తరణితో ఎస్ఎస్ క్రియేషన్స్ వాళ్ళు. అవును. సో దాంట్లో 1 సంవత్సరం పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు, కానీ అసలు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఏం చేయలేదు నాకు తెలిసి. వాళ్ళకి ఒక అడ్వైజరీ రోల్లోనే ఉన్నాడు. ఓకే. రాఘవేంద్రరావు గారికి తీసుకెళ్ళాను. అగ్నిపుత్రుడు తీస్తున్నాను నేను అప్పుడు. స్టోరీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అగ్నిపుత్రుడు. వినిపిస్తానికి వెళ్తే ఆయన హీ వాజంట్ ఇంప్రెస్డ్. ఇదేదో ఆర్ట్ ఫిలిము, కమ్యూనిస్ట్ స్టోరీ లాగా ఉంది అని ఫీల్ అయ్యారు ఆయన. సో ఇహ నెమ్మదిగా ఇక్కడే మొదలైందండి. వీ డిసైడెడ్ టు గో హెడ్ విత్ హిమ్. ఈ లోపల ఆ రావు గారు ఇల్లు తెస్తుంటే మాతో పరిచయాలు ఎక్కువ పెరగటం, అట్లాగే సురేంద్రతో పరిచయాలు పెరగటం, నాగార్జునతో పరిచయాలు పెరగటం. వీ డిసైడెడ్ అది ఒక రకంగా. ఇప్పుడు ఐఎమ్ నౌ 70. ఇప్పుడు 60 70లో తీసుకోమంటే డెసిషన్, అటువంటి డెసిషన్ తీసుకో. ఎవరు ఏమి ఎక్స్పీరియన్స్ లేనాడు, రేపు ఎట్టదేస్తాడు ఏంటో చెప్తానికి అన్ని అందరూ కథలు చెప్పచ్చు. బట్ యాక్చువల్ మేకింగ్ ఆఫ్ అ ఫిలిం, ట్రాన్స్లేటింగ్ వాట్ యూ హ్యావ్ యాజ్ అ విజన్ ఫర్ అ ఫిలిం ఇంటూ సెల్యులార్ ఈజ్ అ 2 డిఫరెంట్ థింగ్స్ అండి. దానికి స్కిల్స్ కావాలి. మరి ఎక్కడి నుంచి ఏది మీ టెస్ట్ ఏమీ లేదు కదా. ఏదో సెకండ్ యూనిట్ డైరెక్టర్గా అన్న ఉంటే అక్కడ ఎట్ట చేస్తున్నాడు ఏంటి అని ఆర్టిస్టులను అడగచ్చు, ఆ ప్రొడ్యూసర్ని అడగచ్చు, ఆ డైరెక్టర్ని అడగచ్చు. ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఏమీ లేదు. కాకపోతే సినిమా తీసేటప్పుడు కానీ మేము ఎప్పుడూ దేనికి వెనకాడలేదు. బాగా స్మూత్గా జరిగిందండి. అండ్ చాలా ప్రొఫెషనల్గా తీశారు ఆ సినిమా. ఇప్పుడు కూడా అటు తీయాలి. అంటే జూనియర్ ఆర్టిస్టులను కూడా టెస్ట్ చేయటం, ఎవరు ఏ రోల్కి పనికి వస్తారో. ప్లస్ సినిమా అంతా డైలాగ్ స్క్రిప్ట్ తీసుకుని శివనాగేశ్వరరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అతను పాజులతో సహా డైలాగ్స్ చెప్పి టైం చేశారు. ఈ 2 గంటల 10 నిమిషాలు అంటే 2-3 నిమిషాల డిఫరెన్స్లో వచ్చింది సినిమా. సో ఇట్ వాజ్ ఏదో అప్పటికప్పుడు అనుకోవటం. కాకపోతే అసలు మేకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అయినాయి అనుకోండి. బట్ ఆ రోజుల్లో డాల్బీ అట్మాస్ ఇటువంటివన్నీ లేవు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను ఎనీవే ఇన్ సెప్టెంబర్. ఆ డేట్ కరెక్ట్గా ఫిక్స్ కాలేదు కానీ మొత్తం రిలీజ్ చేశారు ట్రాక్స్ అన్నీ. ఓకే. సో పాత మోనో సౌండ్ నుంచి చేస్తే అట్మాస్కి, డాల్బీ అట్మాస్కి కన్వర్ట్ చేస్తే మఫుల్డ్గా ఉంటుంది, బాగోదు. అందుకని ఫ్రెష్గా వేశారు అన్నీ, మళ్ళీ రిలీజ్ చేశారు సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ. సార్ ఆ సినిమాని మళ్ళీ హిందీలో కూడా తీశారు కదా? చేశాను, బాగా ఆడి.
అంటే ఇప్పుడు దీన్ని కూడా కాదు సార్, తమిళ్లో డబ్ చేశారు, మలయాళంలో డబ్ చేశారు, బాగా ఆడింది. మలయాళంలో డబ్ చేయలేదండి, తమిళ్లోనే తమిళ వర్షనే రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు, బాగా ఆడింది. అదేమో హిందీ ఇది ఫ్రెష్ వర్షన్. అంటే మనకి ఛాన్స్ ఉంది కదా, డబ్బింగ్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా ఎందుకు రీమేక్ చేశారనేది. అంటే ఆర్టిస్టులు అక్కడ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టి షూట్ చేయాలనే ఉద్దేశం. కొంతమంది అక్కడ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లు ఇక్కడ వాళ్ళే. ఎండింగ్ మారింది, ఎండింగ్లో హీరోయిన్ చచ్చిపోతుంది అక్కడ. మేము అనుకున్నాం దట్ ఈస్ ద బెటర్ వే టు డూ. కొంతమంది వద్దని, కొంతమంది నేను ఆర్జీబీ అండ్ మీ వేర్ ఆన్ వన్ సైడ్, మిగతా వాళ్ళందరూ ఒక సైడ్. అంటే మీరిద్దరు హీరోయిన్ని చంపేయాలనా? అదే కదా అవుతుంది. విలన్ కిల్ దిస్ హీరోయిన్, అది మోర్ ఇంటెన్స్గా ఉంటుంది అని మా ఫీలింగు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈసారి డబ్డ్ వర్షన్ రిలీజ్ చేస్తాం, నాట్ ది ఒరిజినల్ వర్షన్. చేస్తాం అది కొన్ని రోజుల తర్వాత. ఓకే. నవ్ ఎవ్రీవన్ ఫీల్స్ ది హీరోయిన్ బతుకుంటేనే బాగుంటుందని. అంటే మీరు ఇప్పుడు సాడ్ ఎండింగ్తో రిలీజ్ వదిలే. ప్లస్ డబ్డ్ వర్జన్ ఈజియర్ టు డూ అండి. ఈ తమిళ్ను హిందీ ఇది అయిన తర్వాత సబ్సిక్వెంట్ తెలుగు అయిన తర్వాత తమిళ వీ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్. లేదు సార్, ఇప్పుడు అంతా పాన్ ఇండియా వచ్చింది కదా, ఒకేసారి చేస్తే బాగుంటుంది. అంటే ఈ డబుల్ వర్షన్స్ టైం ఒకటి, ఇవన్నీ చేయాలంటే డబ్బింగ్ చేయాలి, హిందీ మళ్ళీ ఫ్రెష్ డబ్బింగ్ చేయాలి. ఎందుకంటే ఆ సినిమాని వేయటం ఈ సినిమానే వేద్దామని, మళ్ళీ ఈ సినిమా ట్రాక్ డబ్ చేయాలి కదా. ప్లస్ సౌండ్ అన్నీ ఈచ్ దానికి మళ్ళీ రిలే చేస్తూ ఉండాలండి, బికాజ్ మిక్సింగ్ ఈచ్ దానికి ఇస్ డిఫరెంట్. ఓకే. సో టైం టేకింగ్ మనం నెమ్మదిగా చేద్దాంలే. ప్లస్ పబ్లిసిటీ కూడా ఇక్కడ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చేద్దాము, అదైతే డైల్యూట్ అయిపోద్దని ఫీలింగ్. సార్ ఆ సినిమాకి పర్టికులర్గా సురేందర్ గారిని కూడా కలుపుకొని చేశారు కదా, ఎస్ఎస్ క్రియేషన్స్. అంతకుముందు మనం అన్నపూర్ణ సోలోగా సినిమాలు చేశారు. అదేం లేదండి, అంటే కేవలం మీ బావగాటం వల్లేనా లేదంటే అట్లాగే ఇంకో సినిమా మా వెంకటరత్నం గారు ఉన్నారు, మా కజిన్ బ్రదర్ అబ్బాయి గారు అంటారు. అబ్బాయి గారు, ఆయన పార్ట్నర్షిప్ ఉంది. అది సినిమాలో కనపడదు కానీ ఉంది, ఎందుకంటే వీ వాంటెడ్ టు గివ్ హిమ్. ఎన్నో రోజులు అన్నపూర్ణలో ఉన్నారు, ఆయన మంచి చెడ్లన్నీ చూసేవారు. అది ప్యూర్ బిజినెస్ వెంచర్ లాగా చూడలేదు. ఓకే. సార్ ఇప్పుడు ఓకే, శివ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, దాని ద్వారా ఎంతోమంది కొత్త అంటే నెంబర్ ఆఫ్ అంటే అటు ఆర్టిస్టులు కానీ టెక్నికల్గా కానీ ఇండస్ట్రీకి కొత్త నెత్తురు వచ్చింది. సో స్టూడియో కూడా హ్యాపీ అప్పటికి, అంటే ఐ మీన్ మెయింటెనెన్స్ అనేది ఈజీ అయిపోయింది కదా అప్పటికి. సో ఆ తర్వాత ఏమన్నా మళ్ళా స్టూడియో మెయింటెనెన్స్కి ఏమైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడంతా ఇట్స్ ఓకే అండి. మాది ఇప్పుడు ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు సంగతి అప్పుడా కంటిన్యూస్గా అంటిల్ మీకు ఎప్పుడైతే స్లాబ్ వచ్చి 28% స్లాబ్ వచ్చింది, 28% స్లాబ్. ఇదివరకు ఏం చేసేవారు, ఎంతో సబ్సిడీ ఇచ్చేవారు అమౌంట్ సినిమాకి. ఇప్పుడు 14% అన్నారు. 28 to 14% అంటే 50% రెవెన్యూ ఇస్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏపీ, ఐదర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. వచ్చేసరికి దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. నెమ్మదిగా అందరూ షిఫ్ట్ అయ్యారు. అక్కడ రెసిడెన్సెస్ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే వచ్చిపోతూ ఉండేవారో ఆ ఒక్క స్ట్రోక్తో అందరూ, నేను అందరితో చెప్తూ ఉండేవాడిని, మెడ్రాస్లో మీరు ప్రాపర్టీస్ కొంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఇక్కడే ఉన్నాయి, మీరు రియల్ ఎస్టేటు మీరు ప్రాపర్టీస్ ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడ పెరుగుతాయి అని అందరితో అనేవాడిని. మేమేమో చేయలేకపోయాం, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోసే తీసుకునేది అంతా. వివాహ భోజనంలో ఆయన మీ మాట విని కొన్నవాళ్ళు ఉన్నారా? తర్వాత నా మాట వినేవాడితే ఎవరు ఏమి, వాళ్ళకి ఏదో సెల్ఫిష్ రీజన్స్గా మనం రమ్మంటున్నారు అనుకుంటారు, కానీ మన ఉద్ధరిస్తానికి రమ్మంటున్నారు అని ఎవరు అనుకుంటారండి. బట్ తర్వాత వచ్చారు. అట్లాగే వాళ్ళందరూ ఆల్ ఆఫ్ దమ్ మేడ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్
మీకు తెలిసే ఉంటుంది. సార్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇక డోకా లేదు, ఇది ప్రాఫిట్లో ఉందన్న సిట్యుయేషన్ ఎప్పుడు వచ్చింది? రాదండి. బికాజ్ మీరు ఆపర్చునిటీ కాస్ట్ తీసుకుంటే అక్కడ ల్యాండ్ కానీ దాని వాల్యూస్ కానీ ఏది చూసుకున్నా రాదు. ఎందుకంటే స్టూడియో ప్రాపోజిషన్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడే కాదు, టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియో అని కట్టాము. ఇంకా మనాళ్ళ ఆ స్టేజ్కి రాలేదు, ఏది అది యూజ్ చేసే స్టేజ్కి. కొంచెం వీ షుడ్ బీ అహెడ్ ఆఫ్ టైమ్ అని కట్టాము. అలాగే వీఆర్ ది ప్రీమియర్ స్టూడియో ఫర్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్. మనం వీఆర్ ది ఓన్లీ. ఇంకా డాల్బీ విజన్ స్టూడియోస్ ఇంకా ఇండియాలో రాలా, వస్తాయని మేము పెట్టాం. సో ఇవన్నీ దీస్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ విచ్ ఆర్ ఎక్స్పెన్సివ్, బట్ రిటర్న్స్ ఆర్ నాట్ దేర్ ఇమీడియట్లీ. రేపే ఈ టెక్నాలజీ ఏంటంటే 3-4 సంవత్సరాల్లో ఆబ్సలీట్ అయిపోద్ది, మళ్ళీ కొత్తది వస్తుంది. దట్స్ ది నేచర్ ఆఫ్ ద బీస్ట్. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ ఎనీ స్టూడియోస్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ఇట్ హ్యాస్ టు బీ a profitable institution, it has to produce content. Okay. So that we have made a decision now. In the board level, we have put a separate division for that, where their only job is to deliver content. So మాకు కమిటీ ఉంది స్టూడియోలో. They will approve. Once they approve, it comes to the board. And once they approve it, production will start. Now, 4 films are underway. Pre-production level lo unnayi. Maybe June to May to October. ఆ టైం పీరియడ్లో ఆ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతాయి. ఇట్లా కంటిన్యూస్గా వీ విల్ బీ గోయింగ్ ఆన్ ద నేషనల్ ప్లాట్ఫామ్, వీ విల్ బీ గోయింగ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్, విల్ బి గోయింగ్ టు థియేట్రికల్ ప్లాట్ఫామ్, అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్తాం. ఓకే. సో దిస్ ఈజ్ అ సపరేట్ డివిజన్. అన్నపూర్ణ స్టూడియో వర్టికల్ ఈజ్ అ సపరేట్ వర్టికల్, సర్వీసెస్ ఇస్ అ సపరేట్ వర్టికల్. ఇదివరకు ఎప్పుడు అనిపిస్తే ఎప్పుడు ఏదో కుదిరితే అప్పుడు చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు దిస్ విల్ బి అ ప్లాన్, ఒక డిపార్ట్మెంట్ దే విల్ బి వర్కింగ్ సోన్లీ ఫర్ దట్. ఓకే. దానికి ఒక కంటెంట్ హెడ్ ఉన్నాడు. కాదు సార్, ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్కూల్ అనేది స్టూడియోకి ఒక విధంగా హెల్పింగ్గా ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందండి అది. ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళిన వాళ్ళు హూ ఎవర్ గాన్ త్రూ అందరికీ ప్లేస్మెంట్ వస్తుంది. ఇఫ్ నాట్ హియర్ ఇన్ చెన్నై, ఇన్ ముంబై, అక్కడ మాకు ఇట్స్ నాట్ అ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్. కానీ మాకు నాన్నగారి విజన్ ఒకటి, మాకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ గివెన్ సో మచ్. దిస్ ఇస్ అ వే ఆఫ్ గివింగ్ బ్యాక్. దాంట్లో ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. అదేం ఫ్రీగా చేయట్లేదు, కాకపోతే మాకు ప్రాఫిట్ కోసం చేయట్లేదు. రన్నింగ్ ఎ ఫిల్మ్ స్కూల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. స్కాలర్షిప్స్ అవన్నీ ఉంటాయి, అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మొదలుగా ఇంకా ఇంక్రీజ్ అవుతుంటాయి. కానీ ఇట్స్ నాట్ ఇన్ అ పర్ఫెక్ట్ సెన్స్, కరెక్ట్ సెన్స్, ఇట్స్ నాట్ అ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. అసలు ఇట్ కాన్ బి, లీగలీ ఇట్ కాన్ బి. ఓకే. సో సొసైటీ ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. అందరూ అట్లా అంటారు కానీ అవుతూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ నాట్ లైక్, దిస్ ఇస్ ట్రూలీ. అది ఇంకొంచెం ఇంకా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నౌ వీఆర్ ప్లానింగ్ ఇమ్మీడియట్గా అయితే 70,000 square feet జస్ట్ dedicated building for the film school in Annapurna. Okay. We have given 1 acre to that. కింద NX-లో 7 acres NX-లో. సో అక్కడ అప్లై చేస్తున్నాం. పర్మిషన్స్ రాగానే ఇయర్ అండ్ హాఫ్ టైం డెడికేటెడ్ స్పేస్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఓన్లీ ఫిలిం స్కూల్, ఓన్లీ ఫర్ ద ఫిల్మ్. సార్ నాన్నగారి సెంటనరీ దీనికోసం మనం ఇంటర్వ్యూ చేశాం కదా, అప్పుడు మీతో ఇంటర్వ్యూ చేశాను నేను. ఆ టైంలో నాన్నగారి ఒక స్మారకాన్ని త్వరలో ఫినిష్ చేస్తా ఉన్నారు. అది ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ఫినిష్ చేయబోతుంది? అది ఇంకా టైం ఉందండి. ఆ మెమోరియల్ లాగా చేసి ఆయన అవార్డ్స్
ఆయన పిక్చర్లో కొత్త కొత్త రకంగా చేద్దామని ఉంది. ఆయన సినిమాలు కూడా క్లాసిక్స్ అన్ని ఆర్కైవ్ చేయాలి అనే ఒక ఆలోచన అది దట్స్ ఆన్ ద వే అండి, చేస్తున్నాం. వన్స్ ఆ ఫిలింలోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఆ ఫిలిమ్స్ కూడా చూసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అంటే హోలోగ్రామ్స్ లాగా చేసి అక్కడ బటన్ నొక్కితే నాగేశ్వరరావు గారు ఒక సినిమాలో ఒక బిట్ అట్లా ఏదో ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఇట్ విల్ టేక్ టైం అండి, ప్రాబ్లీ అనదర్ 4-5 years పడుతుంది. కాదు సార్, మీరు ఎందుకు అసలు ఎవేగా టోటల్గా ఇండస్ట్రీకి ఎవేగా వెళ్ళిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదండి, ఐ థింక్ యంగర్ జనరేషన్ షుడ్ బి దేర్. నేను 10 సంవత్సరాలు అయింది, 70 కదా. మీరు ఎప్పుడైనా చూడండి నెమ్మదిగా అవర్ యంగర్ జనరేషన్. నాన్నగారు అలా అనుకొని ఉంటే ఈరోజు అన్నపూర్ణ స్టూడియో ఉండేది కాదు కదా సార్. నాన్నగారు అట్లాగే విగ్గు చేస్తానికి చాలా టైం పట్టింది, బట్ తీశారు కదా ఫైనల్గా. అది ఇదివరకు చెప్పాను, అది ఒక కథ. సీతారామయ్య గారు కదా, క్రాంతి కుమార్ గారే కదా డైరెక్టర్. దొరసామరాజు గారు ఏంటి నాన్నగారు అస్సలు వింటలేదు, నువ్వు చెప్తే వింటారేమో, ట్రై చేసి చూడు అన్నారు. ఒక అరగంట పడింది మా ఇద్దరికి, ఫైనల్గా ఒప్పుకున్నారు. చూడండి ఎంత చేంజ్ వస్తుందో, న్యాచురల్గా ఉంటుంది కదా. మరి మేము ఎప్పుడు అదే వెగ్గేసుకుని అట్లా చేయాలి అంటే మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అది మారటానికి? మేము కొంచెం తొందరగా మారాం. ఓకే ఓకే. కానీ మీరు లేదండి, ఇంకొక కారణం ఏంటంటే ఇట్స్ అ లిటిల్ డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ. ఓకే. ఆయన ఫస్ట్ నాకు ఎప్పుడు గుర్తొస్తాను, నువ్వు కరెక్ట్ మనిషి కాదు దీనికి. ఓకే. మరి ఇంత డిజార్గనైజేషన్ ఇండస్ట్రీ మొత్తాన్ని నాగార్జున మీద వదిలేసి వెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు కదా? ఎందుకు కరెక్ట్ కాదు? నేను పడ్డాను కదా 25 సంవత్సరాలు. నేను పడినప్పుడు ఇట్ వాజ్ ఇన్ ద వర్స్ట్ స్టేజ్. ఓకే. ఇప్పుడు బాగా అయిన తర్వాత కదా హ్యాండ్ ఓవర్ చేసి, ప్లస్ వాళ్ళకి కొంచెం పరపత వచ్చింది, అవగాహన వచ్చింది, ఇండస్ట్రీలో ఒక స్టాండింగ్ వచ్చింది, మాట అంటే చెల్లుతుంది. ఇంకేముంది, వాళ్ళకి ఈజీ కదండి నాకంటే. అవును, మీరు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళారు కదా మధ్యలో, ఎందుకు దాన్ని వదిలేశారు? నాకు కొంచెం నేను చేశానండి, డైరెక్టోరియల్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఒకటి పేషెన్స్, రకరకాల ఆర్టిస్టులు, రకరకాల టెక్నీషియన్లు, ఒకళ్ళది కాదండి. అక్కినేని వెంకట్లో పేషెన్స్ లేదని ఇప్పటివరకు నేను ఎక్కడ వినలేదు కదా. అట్లా అనుకుంటారు మీరు. పేషెన్స్ లేకే ఇది నేను మనకు పనికిరాదు, ఇది కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని. ముక్కు మీద కోపం ఉంటుంది, ఇప్పుడు తగ్గిందిలేండి. సినిమా స్టార్ట్ చేసి కూడా ఆపేశారని విన్నాను. స్టార్ట్ చేసి ఆపలేదు, కథనంలోనే కుదరక నాకు సాటిస్ఫాక్షన్ లేక. టైటిల్ కూడా అప్పుడు అనుకున్నారు కదా? లేదండి, టైటిల్ ఫైనలైజ్ అవ్వలేదు. పాప అనేది పాప వాజ్, అది నా ఒడిలో పడింది, వచ్చి నా చేతిలో పడింది. ఏది రక్షణ షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ పాప స్టోరీ చెప్పాడు. చెప్తే నేను అంతకుముందులో రాత్రి ఇది గనక శివ కాల్ షీట్లు కుదరకపోతే తొందరగా రాత్రి స్టోరీ నాకు ఆల్రెడీ చెప్పాడు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ రాత్రి చేస్తాము, ఒకవేళ ఇది రాకపోతే అని ప్రిపేర్ అయ్యాము కూడా, చెప్పాను కూడా అతను. రాత్రి చేసే మా లక్క అది కుదిరింది, రాత్రి చేస్తుంటే అది పెద్ద ఫ్లాప్. సో నువ్వు ఇదే మిస్టేక్ చేస్తున్నావు. పాప స్టోరీ చెప్పినప్పుడు, పాప ఇస్ అ స్టోరీ అబౌట్ అ స్మాల్ గర్ల్, 4-5 year గర్ల్ ఫారెస్ట్లో షీఈ్ లాస్ట్ అనమాట. ఓకే. దాంట్లో ఒక సిచ్యువేషన్లో ఒక మేనేటరు ఇస్ ఆన్ ద ప్రౌల్. నువ్వు మేనేటర్ ఏంటో చూపించుకోకుండా పాపను స్టోరీలో దింపితే ఎప్పుడు ఏమవుతుందో ఎవడికి భయం వేస్తుందయ్యా అని ఓపెనింగ్ సీక్వెన్స్ చెప్పాను. చెప్తే చాలా నచ్చింది అతనికి. నచ్చి నీకేయో క్వాలిటీస్ ఉన్నట్టు ఉన్నాయి, వై డోంట్ యూ డైరెక్ట్ ఇట్ అన్నాడు. సరే అలాగే చేద్దామని కెమెరామ్యాన్, ఆయన పేరు గోపాల్ రెడ్డి గారు, తేజ. అప్పుడు కెమెరామ్యాన్ అనమాట, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అతను వేసుకుని షిమోగా ఫారెస్ట్లు అన్నీ తిరిగి, ఫారెస్ట్లు అన్నీ తిరిగి ఏ ఫారెస్ట్లో చేస్తే బాగుంటుంది అన్నీ రెసీ చేసి వచ్చి ఫైనల్గా నాకు ఒకరోజు తట్టింది. ఈ చిన్న పాపతో, 5 ఏళ్ళ పాపతోనూ, ఒక టైగర్తోనూ, ఒక కోబ్రాతోనూ ఒక సీక్వెన్స్ ఉంటుంది.
కోబ్రా ఎంటర్స్ వెల్ షీ ఇస్ అస్లీప్. ఎవరు? ఒక ర్యాట్ వస్తుంది, ఆ ర్యాట్ వెనకాల ఇది ఒక ఎలక వెనకాల పడుతుంది అనమాట ఈ కోబ్రా. వచ్చేసరికి ఈ అమ్మాయి ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ తీయాలి అంటే చాలా టెన్స్ సిచ్యువేషన్, భలే సీన్ అది. అది తీయాలి అంటే ఎట్లా తెస్తామండి న్యాచురల్గా? ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. ఐమ్ టాకింగ్ రక్షణ చెప్పేది. కానీ నిజంగా అప్పట్లోనే సార్, ఇప్పుడు చాలా ఇప్పుడు జంతువులతో ట్రైన్డ్ యానిమల్స్తో చాలా మంచి సినిమాలు వచ్చి ఉన్నాయి కదండి అప్పటికే. పావులతో ఎట్లా తెస్తాం? అది సినిమానే ఇటువంటిది. ఒక పందికొక్కుతో ఎట్లా తెస్తాం అంటే తీయొచ్చు. ఇప్పుడు పాత సినిమాల్లో ఇప్పుడున్న ఎఫెక్ట్స్కిను అప్పుడున్న మ్యాజిక్ ఉండేది కదా, అదంతా అమాచురిష్గా ఉంటుంది, బిలీవబుల్గా ఉండాలి కదండి చేసేది. లేకపోతే అది కట్టదు, రక్తి కట్టదు. ఓకే, కానీ ఇప్పుడైతే ఇప్పుడు బాగుంటుంది. మన అన్న ఆర్జీవితం ఇప్పుడు తీయొచ్చు. మరి చేయండి హ్యాపీగా. ఇప్పుడు చూద్దాం. మీరు రిటైర్ అయిపోయారు, మంచిగా వర్క్ చేసుకోవచ్చు. పెద్ద రిటైర్ అవ్వలేదు, సెమీ రిటైర్డ్. సార్ ఒకటి ఇది అడగచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నాన్నగారికి దాసరి గారికి ఇద్దరికి మంచి, ఇప్పుడు స్టూడియోకి మంచి ఇట్లు ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య మంచి ఇట్లు ఉన్నాయి. ఎందుకు సార్ వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి? ఎవరన్నా నాకు కరెక్ట్గా తెలియదు. ఎవరో ఏదో ఏం పెట్టారో ఏంటో. ఒకసారి దాసరి గారు చాలా బ్యాడ్గా నాన్నగారి గురించి మాట్లాడారని తెలిసింది. అప్పటి నుంచి కట్ ఆఫ్ చేసి ఫౌల్ లాంగ్వేజ్తో మాట్లాడారు. నాకు అంతవరకే తెలుసు, డీటెయిల్స్ ఏమి తెలియవు. అంటే నాన్నగారు ఎప్పుడన్నా మీతో ఓపెన్ అప్ అయ్యారేమోనని అడిగాను నేను. అది నేను ఒకసారి ప్యాచప్ చేస్తాను ట్రై చేశాను. నాట్ ఇంట్రెస్టెడ్. అలాగే ఈ 7 acres దీని మీద కూడా చిన్న డిస్ప్యూట్ వచ్చింది సార్ అప్పట్లో గవర్నమెంట్తో. అదే గవర్నమెంట్ అది అప్పుడు ఏమి చేయలేదు కదండి అక్కడ, ఇంకా ఏం అవ్వలేదు, వేస్ట్ ల్యాండ్ అని చెప్పి రెజ్యూమ్ చేశారు. మాకేవో ప్లాన్స్ ఉన్నాయి, సో వెంట కోర్ట్. యాక్చువల్ ఇందాక మీరు చెప్పినట్టు ల్యాబ్ అనుకున్నారు, తర్వాత ల్యాబ్ అనుకుని ఇది కుదరలేదు. తర్వాత అక్కడ కొంచెం అవుట్డోర్ సెట్టింగ్స్ వేద్దాము అని చెప్పి అనుకునే టైంలో అది ల్యాండ్ ఖాళీగా ఉంది, పబ్లిక్ పర్పస్కి వాడుకోవచ్చు కదా అని గవర్నమెంట్ ఫెల్ట్ దట్ వే అండ్ వాంటెడ్ టు రెజ్యూమ్ ది ల్యాండ్. సో అది మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టులో గెలిచాం. తర్వాత గవర్నమెంట్ డిసైడెడ్ నాట్ టు గో టు హైకోర్టు దాకా వెళ్ళాము. తర్వాత సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ దే ఎండెడ్ ద మ్యాటర్. సో అప్పటికి నాన్నగారు రామారావు గారి మధ్య ఏమీ అంటే అభిప్రాయ భేదాలు ఏమి కాదు, గవర్నమెంట్ తరపు నుంచి అప్పటికి వెళ్ళిద్దరు. ఏమనండి, ఎవరు ఏమి ఊతారో ఏం చెప్తారో ఎవరో తెలుసు అండి. అంటే మన ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే పక్కన ఉన్న మనుషుల వల్లే ఇలాంటివి వస్తుంటాయి కదా. ఉంటారు, ప్రతి క్యాంపులో శకునులు ఉంటారు. ఓకే, ఇటు ఉంటారు అటు ఉంటారు. పెద్ద ఫేమస్ డైరెక్టరు జాన్ మెక్టైర్నన్ ఉన్నాడు, డై హార్డ్ ఇవన్నీ తీశారు. ఎవరో అడిగారట, వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అని. డీలింగ్ విత్ దిస్ ఎంటూరాజ్ ఆఫ్ సూపర్ స్టార్స్ అండ్ సూపర్ టెక్నీషియన్స్. చుట్టుపక్కల ఒక సర్కిల్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పొలాలు పెడతాం, ఇవి పెడతాం, ఇదే పనిలో ఉంటారు. సార్ నిజానికి ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఇంతకుముందు స్టార్స్ కానీ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అప్రోచ్ అనేది చాలా ఈజీగా ఉండేది. నవ్ అండ్ డేస్ మీరు అన్నట్టు చుట్టుపక్కల ఒక వలయంలాగా వాళ్ళ దాకా వెళ్ళకుండా ఆపే శక్తులు అనేవి, అంటే ఇప్పుడు హాలీవుడ్ లాగా ఏజెంట్ సిస్టమ్ వచ్చేసిందండి. నాకు ఎంతవరకు నాకు ఐ రియలీ డోంట్ నో, ఎందుకంటే నేను సినిమాలు తీయట్లేదు, నేను వెళ్ళి ఎవరిని కూడా అప్రోచ్ చేయట్లేదు, నాకు వచ్చిన ఎవరు అప్రోచ్ చేయరు. ఏజెంట్ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది, ఎస్పెషల్లీ ఇన్ ద హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత ఇక్కడికి వచ్చింది. యూ హ్యావ్ టు గో త్రూ దెమ్, యూ హ్యావ్ టు అప్రోచ్ త్రూ దెమ్. ఫస్ట్ వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ ఇది అగ్రిమెంట్ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ జాన్వరికి అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్ జరిగి 50 years అవుతుంది. సో ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో మీరు అన్నట్టు ఆల్రెడీ కొన్ని అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. సో మళ్ళీ మీ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో ఏమన్నా
జరిగే ఏం ఆలోచన. ప్లాన్ చేయట్లేదండి, ఆ టైం లేదు. నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఎట్ ద బోర్డ్ లెవెల్. ఓకే. డే టు డే మేనేజ్మెంట్, నాగార్జున కూడా డే టు డే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అండి. మై నీస్ ఇస్ దేర్, సుప్రియ, అందరికీ తెలిసిందే. నౌ చైతన్య ఇస్ గెటింగ్, నాగార్జున ఎల్డర్ సన్ ఈస్ గెటింగ్ మోర్ ఇన్వాల్వ్డ్ అండ్ మై సన్ ఈస్ గెటింగ్ గో ఇన్ టు ఇట్. వాళ్ళు స్లోగా ఎక్కువ వాళ్ళ రోల్ ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు. బికాజ్ ట్రాన్సిషన్ చూడాలిగా, ఐదర్ ప్రొడక్షన్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసెస్. ఇవన్నీ ఈ కుర్రాళ్ళకి కొంచెం మోడర్న్ ఏఐ సిస్టమ్స్, కంప్యూటర్స్. ఇప్పుడు ఏఐ విల్ ప్లే పార్ట్, మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మేము ఆల్రెడీ శివాకి వాడాం. ఇప్పుడు రీ 4K రిలీజ్లో అంటే ఏ పార్ట్కి వాడారు సార్? అది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సౌండ్ అండి. ఎక్స్ట్రా అది దెర్ ఇస్ నో వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఏఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు సౌండ్ ట్రాక్ మిక్స్ చేసి ఉంటుంది కదా. ఇదివరకు ఏం చేసేవారు, డబ్బింగ్ చేస్తే ఒక సౌండ్ ట్రాక్లో నడుస్తుంది. నెంబర్ ఆఫ్ ట్రాక్స్ మిక్స్ చేసేవారు. ఈ మీరు చేసే ట్రాక్స్ ఇప్పుడు అడుగు చప్పుళ్ళు, పేపరు, ఇవన్నీ ఒక ట్రాక్లో ఉంటాయి. మ్యూజిక్ ఒక ట్రాక్లో ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి ఒక ట్రాక్ తయారు చేసేవారు. మనం ఈ ట్రాక్లన్నీ మనం జాగ్రత్త చెయ్యం కదా. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఎక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడు దీన్ని వాయిస్ సపరేట్ చేయాలంటే ఎట్లా? మళ్ళీ రీడప్ చేస్తే నాగార్జున బాగోదు కదా. సి వాయిస్ సెపరేషన్ ఫ్రమ్ ద ట్రాక్ హ్యాస్ టు బి డన్ ఆర్టిఫిషియల్ త్రూ ఏఐ ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేశారు. పర్ఫెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ యూ విల్ సీ కలర్ గ్రేడేషన్ కానీ 4K, ఇది 4Kలో వస్తుంది. షార్పర్గా ఉంటుంది ఫిలిం. సౌండ్ విల్ బి క్రిస్పర్. అండ్ ఇప్పుడు వాన్ పడుతుందంటే థియేటర్లో వాన్ పడుతున్నట్టే ఉంటుంది. ఓకే. ఒక థండర్ క్లాప్ వస్తే మొత్తం థియేటర్ మోగిపోద్ది. ఆ పాత సినిమాలు అట్లా కుదరవు కదా. దోస్ ఆర్ ఆల్ మోనో ట్రాక్స్. ఇంకేంటి సార్, స్టూడియోకి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ చెప్పారు. ఇంకా వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఉన్నాయి, మీకు నెక్స్ట్ మంత్ తెలుస్తాయి. ఇది కొంచెం ఎందుకంత సస్పెన్స్ అంటే అది గోయింగ్ టు అనౌన్స్ ఇట్. ఇట్ విల్ బి ఎ బిగ్ థింగ్. థ్యాంక్ యూ సార్. మళ్ళా ఒకసారి నాన్నగారి జ్ఞాపకాలని, అలాగే అన్నపూర్ణ స్టూడియో అసలు దానికి సంబంధించిన A to Z వాట్ బిహైండ్ అనేది మా ఆడియన్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రిటైర్ అవ్వలేదు, ఆఫ్ మాత్రమే అన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మళ్ళీ వర్క్లోకి దిగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. చూశారు కదా, అక్కినేని వెంకట గారితో 50 years ఫౌండేషన్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో గురించిన విశేషాలు. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.